ఇంతవరకు మంచి పాట పాడి ప్రభువును మహిమపరుచున్నాం. మరి కొద్ది నిమిషాల్లో ప్రభు సన్నిధిలో మనమందరం లేచి దేవుడు చేసిన మేలన్నిటిని తలంచి గడిచిన 2 సంవత్సరంలో ప్రభు కాపాడి ఈ 3వ సంవత్సరంలోనికి ప్రభు మనల్ని నడిపించున్నాడు గనక మనమందరం కూడా లేచి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతించి ఆరాధించుదాం. దయచేసి అందరం లేచి ఆకాశం వైపు చేతులెత్తి కన్నులు మూసి నోరు తెరిచి ప్రభువును నోరారా ప్రభువును స్తుతించి దయచేసి ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడండి. ఇది ఎంతో విలువైన సమయం. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తారు. కళ్ళు మూసుకొని నోరు తెరిచి నోరార ప్రభుని స్తుతించి ఆకాశం వైపు చేతులు పరలోకం నుంచి దేవుని దూతలు వంగి తొంగి చూస్తున్నారు. యేసయ్యా మీకు స్తోత్రములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. మమ్మల్ని మా సంఘమును మా మందిరమును మా గ్రామమును ప్రభువా గడిచిన 2 సంవత్సరములు మీరు కాచుతారు. ఈ 3వ సంవత్సరంలోనికి 3వ మాసంలోనికి 3వ ఏటలోనికి మమ్మల్ని నడిపించారయ్యా. ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో, ఎన్నో సమస్యల మధ్యలో, ఎన్నో కలబరాల మధ్యలో మమ్మల్ని విడవక ఎడబాయ కాచిన దేవుడవైన కృతజ్ఞత కలిగిన మనసు కలిగి నిండు మనసుతో మంచి మనసుతో ప్రభువును స్తుతించుదాం, ప్రభువును గణపరుచుదాం. ఎవరు మౌనంగా ఉండకండి దయచేసి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములనైనా, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. తల్లి తన బిడ్డలను మరిచిపోతాది అమ్మగా. నీవు మమ్మల్ని మరువని దేవుడగా ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించి కనపరుచున్నాం. ఏమిచ్చి మీరు నాన్ని తీర్చుకోగలపరైనా కృప కలిగిన దేవుడవగా, మహోన్నతుడైన దేవుడగా, మహిమా స్వరూపైన దేవుడగా, సర్వశక్తిమంతుడైన దేవుడగా, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని మాతో మాట్లాడిన దేవుడవగా, స్తోత్రములనైనా నీకు స్తోత్రములు రాజా. యేసయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎంత మంచి దేవుడవయ్యా, మాకు చాలిన దేవుడగా ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దుఃఖమును కన్నింటిని నాట్యంగా మార్చిన దేవుడు, పిలిచినప్పుడల్లా పలుకుతున్న దేవుడవయ్యా. ఆదరణ లేని పరిస్థితుల మధ్యలో, ఎవరు ఆదరించలేని పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ కృంగిపోతూ నాకు దిక్కు ఎవరు లేరని ప్రలాపిస్తున్న సమయంలో యేసయ్యా అని పిలిచినప్పుడల్లా నీ ఎద్దకు వచ్చి నిన్ను వెన్ను తట్టి ధైర్యపరిచి నడిపించిన దేవుడు. స్తోత్రములు రాజా. యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. స్తుతించుదాం, ప్రభువుని మహిమపరచుదాం. సర్వ సృష్టికర్తన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మనల్ని విడిచిపెట్టక కాపాడుతున్న దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు,
పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో నిత్యము కోటాన కోట్ల దేవదూతలతో స్తుతింపబడుతున్న ప్రభువా, ఆరాధింపబడుతున్న మా తండ్రి, మా మధ్యలో ఉన్నందుకై మీకు స్తోత్రములు, మా మధ్యలో నివాసము చేస్తున్నందుకై మీకు స్తోత్రములు, మీ కను దృష్టి మాపై ఉంచినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. నా శ్రమ దినమున నన్ను ఓదార్చి నా శ్రమ దినమున నన్ను ఓదార్చి నీదు కృప మనమందరము కృపా కృపా సజీవులతో నిలిపినది నీ కృపా 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 సజీవులతో నిలిపినది నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయ్యా. అందరము కలిసి మనం ఇంతవరకు నిలిచి ఉన్నామంటే ఆయన మనతో ఉన్నాడు. ఆయన మందిరము సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన సజీవుడైన దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో నిలిపి ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా అందరం దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధిస్తూ పడతాం. శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా, నమ్మకమైన నీ సాక్షినై నీ దివ్య సన్నిధిలో నన్నొదగిపోయి శాశ్వతమైన నీ ప్రేమ